ఈ షాప్ అనేది 1960లో స్టార్ట్ 6000 నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్. వి గివ్ ఒరిజినల్ టైలర్ వచ్చేసి మనకి 6000 వచ్చేసి మేము ఇక 500 రూపీస్ థ్రెడ్ బాక్స్ ఒకటి, ఈ సిజర్ ఒకటి కాంప్లిమెంటరీ. బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ ఖచ్చితంగా ఇస్తాం. మిషన్ లో కూడా మనకు విత్ మోటార్ వితౌట్ మోటార్ అని ఉంటుంది వచ్చేస్తుంది. ఇట్లా అయితే మనకి 5800 లో వస్తుంది. ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇందులో వచ్చేసి నా దగ్గర ఉషా ఇంకా సింగర్ ఉంది. కంపెనీ 2 ఇయర్స్ ఇస్తుంది, నేను 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తాను. అంటే టోటలీ 4 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తాను. దీంతో పాటు ఒక 500 రూపీస్ థ్రెడ్ బాక్స్, ఒక సిజర్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది విత్ మోటార్ ఉండేవి. దీన్ని బ్లాక్ మిషన్స్ అంటారు, అంబ్రెల్లా మిషన్స్ అంటారు. ఇప్పుడు నేను డిస్ప్లేలో ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో కూడా నా దగ్గర ఉషా ఉంది, జాక్ ఉంటుంది. అది ఆఫర్ గా మనం 21,500 వైండింగ్, కాపర్ వైండింగ్ అని ఉంటుంది. అల్యూమినియం వైండింగ్ ఏంటంటే 1 ఇయర్ మిషన్ వారంటీ ఉంటుంది. మోటార్ అండ్ పీసీబీ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే మీకోసం స్పెషల్ వీడియో అండి. సో మీకు చూస్తూనే అర్థమవుతుంది, మంచి స్వింగ్ మెషిన్స్ అనమాట. మీకు ఇది వచ్చేసి కూడా మనకి ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సికింద్రాబాద్లో అండి, విజయ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మీకు ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో మనది వచ్చేసి 60 ఇయర్స్ నుంచి అనైతే నేను విన్నాను. సో అది గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తుందండి. మా గ్రాండ్ ఫాదర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ షాప్ అనేది 1960లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా ఫాదర్ అనేది చూసుకునే వాళ్ళు, ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. నా 3rd జనరేషన్ అండి ఈ షాప్ లో. మేము వచ్చేసి మొత్తం మనం 6 బ్రాండ్స్ అనేవి డీల్ చేస్తామండి. మా దగ్గర ఉషా ఉంది, విద్యా ఉంది, మెరిట్ ఉంది, జుకీ ఉంది, జాక్ ఉంది, ఇంకా సింగర్ కంపెనీ కూడా డీల్ చేస్తాం అనమాట. ఇందులో ఎలా అంటే మా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్ కి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ హౌస్ హోల్డ్ కి అనేది మనకు వేరే మోడల్స్ ఉంటాయి, మనం బయట టైలరింగ్ పర్పస్ కుట్టడానికి వేరే మోడల్స్ ఉంటాయి. అందులో 4 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క సెగ్మెంట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి మనకు బేసిక్ సెగ్మెంట్ అండి. ఇప్పుడు డొమెస్టిక్ పర్పస్ యూస్ అయ్యే మోడల్స్ కి ఇవన్నీ బేసిక్ మోడల్స్ అనమాట. ఇందులో నా దగ్గర ఉషా ఉంది, విద్యా ఉంది, మెరిట్ ఉంది, జాక్ ఉంది, జుకీ కంపెనీలో ఉన్నాయి అనమాట. ఈ బేసిక్ సెగ్మెంట్ అనేది హౌస్ హోల్డ్ కోసం అండి, ఇంట్లో యూస్ చేసే వాళ్ళ కోసం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6000 నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్. ఫుల్ సెటప్ మొత్తం స్టాండ్ టేబుల్ తో ఉంటదండి. ఇవాళ రేపు ఏంటి అంటే అందరు చాలా మంది పైన కంపెనీది ఉంటుంది, కింద స్టాండ్ లోకల్ ఉంటుంది. అలా మేము చేయమండి. స్టాండ్ అనేది ఏంటంటే ఆ లోకల్ ఇవ్వడం వల్ల మనకు ప్రైస్ అనేది తగ్గించి ఆఫర్ అని చెప్పి ఏమేమో చెప్తున్నారు. అలా నేను చేయను. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఉషా హెడ్ ఉషా ఉంటే మీకు స్టాండ్ కూడా ఉషా ఉంటుంది. పైన విద్యా హెడ్ ఉంటే కింద విద్యా స్టాండ్ ఉంటుంది. మెరిట్ ఉంటే సింగర్ స్టాండ్ ఉంటుంది. హెడ్ కి మనకు స్టాండ్ ఏంటంటే కంపెనీ స్టాండ్ అనేది 100% క్వాలిటీడ్ ఉంటుంది. బయట వాళ్ళు ఏంటంటే లోకల్ స్టాండ్స్ ఇచ్చేసి ఆఫర్స్ అని పెడుతున్నారండి. అది నేను 100% సజెస్ట్ చేయను. ఏంటంటే వీ గివ్ ఒరిజినల్ ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆఫర్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ మోడల్స్ కి మనం ఒక సిజర్ 350 రూపీస్ సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. ఇందులో మనకు ఉషాలో ప్రైజెస్ చూసుకుంటే మనకు బేసిక్ మోడల్ వచ్చేసి 6300 లో ఉంటుంది. కొంచెం హెవీ మోడల్, దీన్ని టైలర్ డీలక్స్ అంటారు. కొంచెం హెవీగా రన్ అవుతుంది, మంచిగా ఉంటుంది. దొడ్డు బట్టలు, జీన్స్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 6800 లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా కంపెనీలో ఉంటుంది. విద్యాలో కూడా మోడల్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను పెట్టింది డిలక్స్ మోడల్. ఇది వచ్చేసి మనకి 6600 లో వస్తుంది. విత్ కంపెనీ స్టాండ్ వస్తుంది. సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. ఇంకోటి మెరిట్ కంపెనీ ఉంది. మెరిట్ లో ఇది టైలర్ మోడల్ ఉంటుంది. దీంట్లోనే ఇట్లా స్క్వేర్ టైప్ లో కూడా డిలక్స్ మోడల్ ఉంటుంది. షేప్ లో ఇప్పుడు విద్యా మనకి 6200 నుంచి 6800 వరకు మోడల్స్ ఉంటాయి. మెరిట్ టైలర్ వచ్చేసి మనకి 6600 పడుతుంది. డిలక్స్ వచ్చేసి 6800 పడుతుంది. అదే ఇది జాక్ కంపెనీ అండి. ఇప్పుడు బాగా మార్కెట్ లో నడుస్తుంది అంటే జాక్ కంపెనీ. జాక్ అండ్ జుకీ రెండు కూడా ఉన్నాయి నా దగ్గర. జాక్ టైలర్ వచ్చేసి 6300 నుంచి స్టార్టింగ్ ఉంది. ఇదంతా హోమ్ సెగ్మెంట్. ఇది డొమెస్టిక్ సెగ్మెంట్. ప్రతి మిషన్ కి కూడా మనం ఈ 350 వర్త్ సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం మేడం, పండుగ ఆఫర్గా. స్టాండ్ కూడా కంపెనీదే ఉంటుంది. ఇది ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నానంటే చాలా మంది కూడా లోకల్ స్టాండ్స్ ఇస్తున్నారు, మళ్ళీ ప్రైస్ మా దగ్గరకు వచ్చి అక్కడ తక్కువ ఉంది అంటే బాగోదు. ఏంటంటే మన కంపెనీ స్టాండ్ తోటే ఇస్తాము. ఏదైనా కూడా మనకి మంచి స్టాండర్డ్ కంపెనీదే ఉంటుంది. ఓకే, సో తీసుకున్నది అనేది మనకి క్వాలిటీ వైజ్ ఉండాలి కాబట్టి చెక్ చేసుకొని తీసుకోవడం. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు పీకో మిషన్స్ అని కూడా ఉంటాయి మేడం. పీకోస్ అంటే చీర కొంగులు కుడతారు కదా, దాన్ని పీకోస్ అంటారు అనమాట. ఇందులో కూడా నా దగ్గర 3 కంపెనీస్ ఉన్నాయి. ఉషా ఉంది, జుక్కీ ఉంది, అండ్ విద్యా కంపెనీలో ఉంది. ఇందులో కూడా పీకో మిషన్ లో కూడా 2 సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట. చైన్ మోడల్ అని ఒకటి, గేర్ మోడల్ అని ఒకటి ఉంటుంది. మనకి దీంట్లోనే 2 మోడల్స్ ఉంటాయి. చైన్ మోడల్ అంటే బెల్ట్ టైప్ తో ఉంటుంది మేడం. అదేంటంటే కొంచెం హెవీగా యూస్ చేసినా, మీరు కొంచెం ఆయిల్ వేసినా బెల్ట్ తెగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టింది అంతా గేర్ మోడల్. ఈ గేర్ మోడల్ అంటే ఏంటంటే
మనకు లోపల టెంపర్ గేర్స్ ఉంటాయి. ఇది తొక్కడానికి కానీ మనం ప్రెస్ చేయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, మనకి యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మోడల్స్లో కూడా నా దగ్గర ఉషా ఉంది, జుక్కీ ఉంది, విద్యా ఉంది. మనకు ఉషా వచ్చేసి ఓన్లీ టాప్ మనకు 7,000 పడుతుంది, మొత్తం సెట్ అయితే 9,800 పడుతుంది. అదే జుక్కీలో అయితే 6,800 టాప్ పడుతుంది, మనకు మొత్తం సెట్ అయితే 8,800 పడుతుంది. విద్యా వచ్చేసి 6,600 టాప్ పడుతుంది, 8,800 మనకి మొత్తం సెట్ పడుతుందండి. ఓకే, అయితే వచ్చేసి మనకి ఇప్పుడు గేర్ మోడల్, చైన్ మోడల్ అంటున్నారు కదా సార్, దానికి మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది, ఏది బెటర్ అంటారు? చైన్ కి గేర్ కి ఓన్లీ 400 డిఫరెన్స్ ఉంటుంది. బేసికల్ గా ఏంటంటే చైన్ మోడల్ కి కంపల్సరీ మోటార్ కావాలండి. ఆ మోటార్ ఏంటంటే మనం తొక్కలేము అనమాట, చాలా టైట్ గా ఉంటది. ఈ గేర్ మోడల్ అనేది బేసిక్ ఎందుకు తయారు చేస్తారంటే ఇప్పుడు ఊర్లలో కరెంట్ ఉండదు, వాళ్ళకి కంపల్సరీ కాలుతోటే తొక్కాలి. సో వాళ్ళ కోసం అనేది గేర్ మోడల్ అనేది తయారు చేశారు. ఇప్పుడు చైన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు తెగిపోతూ ఉంటుంది, దీంట్లో అలా ఉండదు. మీరు ఎంత ఆయిల్ వేసినా ఎంత తొక్కినా చాలా ఫ్రీగా అవుతుంది మీకు. సో బేసికల్గా అందరు ఇవాళ రేపు ఏంటంటే చైన్ మోడల్ బదులు గేరే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అదే సార్, ఎందుకంటే చాలా మంది కొత్తగా తీసుకునే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏ మిషన్ అనేది ఐడియా ఉండదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్యాషన్ బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంట్లో ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దాం, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు ఏ మిషన్ అయితే బెటర్ అని. సో అట్లాంటి వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. 100% అండి. ఏమున్నా మీరు నా నంబర్ ఇవ్వండి, ఆ డిస్క్రిప్షన్లో నేను 100 కాల్స్ వచ్చినా డెఫినెట్లీ అటెండ్ చేస్తాను, వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకే, మన దగ్గర వచ్చేసి ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ స్టోర్ కాకుండా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు ఇక్కడే కాకుండా మనం అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా సప్లై చేస్తాము. ఓకే, కాకపోతే ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పేమెంట్ అనేది మనకు ముందే వేయాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో వేసే బాధ్యత మాదండి. ఏంటంటే ఫ్రాడ్ అనేది 100% ఉండదు. మా 60 years అంటేనే మనకి సికింద్రాబాద్ లో వచ్చేసి ఇంత మెయిన్ సెంటర్ లో ఉంది అంటే ట్రస్టబుల్, ప్రతి ఒక్కరికి అది నమ్మకం ఉంటేనే బిజినెస్ అనేది రన్ అవుతుంటది. సో వీవర్స్ చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అంటే ప్రతి మెషిన్ గురించి తెలుసుకోండి, తర్వాతే తీసుకోండి. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చినవి ఏవైనా పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసింగ్ ఉంటుందా సార్? సేల్స్ అండ్ సర్వీసింగ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఈ మిషన్స్, ఇప్పుడు నా దగ్గర కొన్న మిషన్స్ కాకుండా మనకు సపరేట్గా బయట కొన్న ఓల్డ్ మిషన్స్ కూడా మేము సర్వీస్ అనేది చేస్తాం. మా దగ్గర కంపెనీ సర్టిఫైడ్ మెకానిక్స్ అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. ఏమున్నా ఇప్పుడు సర్వీసింగ్ ఇప్పుడు చేస్తే మళ్ళీ దానికి 1 month వారంటీ కూడా ఇస్తామండి. ఓకే, సర్వీసింగ్కి కూడా వారంటీ ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కమర్షియల్ టైప్ సార్. చాలా మంది ఏంటంటే ఉషా, జాక్లో వచ్చేసి F5, F6 ఇట్లా కొత్త మోడల్స్ వస్తున్నాయి. సో దేనికి ఏంటి డిఫరెన్స్, ఏది బెటర్ అనేది కొంచెం క్లారిఫైగా చెప్పండి సార్. మేడం ఇవి ఇప్పుడు మనకు జనరల్గా ఇప్పుడు అంటే జాక్ అవన్నీ వచ్చాయి మేడం. ఇప్పుడు ముందు మనకు కమర్షియల్ మిషన్ అంటే ఇవే ఉండేవి. దీన్ని బ్లాక్ మిషన్స్ అంటారు, అంబ్రెల్లా మిషన్స్ అంటారు బేసికలీ. ఇందులో కూడా మనకు నా దగ్గర 4 కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు విద్యా ఉంది, ఉషా ఉంది, జుక్కీ ఉంది, జాక్ కంపెనీలో ఉన్నాయి. ఈ ప్రతి కంపెనీలో కూడా మనకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి రౌండ్ మోడల్ 103K అంటారు, ఒకటేమో స్క్వేర్ మోడల్ 95T10 అంటారు. ఇప్పుడు నేను డిస్ప్లేలో మాత్రం ఓన్లీ ఉషా ఇంకా విద్యానే పెట్టాను. నా దగ్గర జాక్ ఇంకా జుక్కీలో కూడా ఉంటాయి అనమాట. మనకి ఇందులో వచ్చేసి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మనకు 8,300 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 8,300 నుంచి మనకు 10,500 వరకు ఉంటుంది. నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, నేను ఇచ్చేది కంపెనీ స్టాండ్, కంపెనీ టేబుల్ మాత్రమే. లోకల్ అనేది నేను సపోర్ట్ చేయను. మీకు లోకల్ కావాలి అంటే మీరు అదే ఇన్సిస్ట్ చేస్తే నేను కస్టమర్ కూడా తెచ్చిస్తాను, కానీ అది నాట్ సజెస్టబుల్ అనమాట. చాలా మంది అంటారు ప్రైస్ ఎక్కువ ఉంది అని, కానీ కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది కూడా చూడాలి కదా మేడం. ఈ మెషిన్స్ ఏంటంటే మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు వన్స్ అన్ని తెలుసుకొని చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. ఇవి మనకు కమర్షియల్ ఈ ప్లాంట్ లో ఉన్నాయి. ఇంకోటి మనకి ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో కూడా ఉంది నా దగ్గర. ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో కూడా నా దగ్గర ఉషా ఉంది, జాక్ ఉంది, మ్యాకీ ఉంది, టిపికల్ ఉంది. డిస్ప్లేలో మాత్రం నేను ఇప్పుడు జాక్ ఇంకా ఉషా మాత్రమే పెట్టాను. ఈ ఇండస్ట్రియల్ మిషన్ ప్రత్యేకత ఏంటి అంటే మీకు మెయిన్ గా స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు యాజ్ ద పేరు సజెస్ట్ చేసినట్టు ఇవి ఇండస్ట్రియల్ సెగ్మెంట్ అన్నమాట. దీనికి మనకు పర్ మినిట్ మనకు 5,500 స్టిచెస్ పర్ మినిట్ ఉంటుంది. ఇది చాలా మంది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఇప్పుడు జనరల్ గా బ్లాక్ మిషన్స్ లో మనకు సూదులు ఇరిగేది, దారం తెగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఇండస్ట్రియల్ మెషిన్ లో ఆ సెగ్మెంట్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మనకు ఉషా అయితే S2 అనే మోడల్ ఉంది నా దగ్గర. ఈ మోడల్ వచ్చేసి మనకు ఆఫర్ గా యాక్చువల్గా 25,000 MRP ఉంటుంది. అది ఆఫర్ గా మనం 21,500 కి కస్టమర్ కి ఇస్తున్నాం అండి. దీంతో పాటు కూడా మనం సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ మిషన్ లో బాగా
బాగా వచ్చిన కంపెనీ వచ్చేసి జాక్ అండి. అవును సార్. జాక్ లో వచ్చేసి చాలా మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు F5 అని, F6 అని, A2C అని. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చేసి F6 అండి. ఓకే. ఇందులో కూడా ఏంటి అంటే చాలా మంది డిఫరెన్షియేట్ చేసి చెప్పట్లేదు. ఇందులో కూడా అల్యూమినియం వైండింగ్, కాపర్ వైండింగ్ అని ఉంటుంది. అల్యూమినియం వైండింగ్ ఏంటంటే 1 year మిషన్ వారంటీ ఉంటుంది. మోటార్ అండ్ PCB కూడా ఓన్లీ 1 year వారంటీ ఉంటుంది. అదే కాపర్ వైండింగ్ అయితే మనకు 1 year మిషన్ వారంటీ ఉంటుంది. 3 years మోటార్ కి PCB కి గ్యారంటీ ఉంటుందండి. మనం అల్యూమినియం వైండింగ్ అయితే 21,000 కి ఇస్తున్నాము, కాపర్ వైండింగ్ అయితే 22,500 కి ఇస్తున్నాము. ఈ ప్రతి ఒక్కటి నేను అమ్మే ప్రతి ఒక్క మిషన్ కూడా GST తోటే అమ్ముతాము. ప్రాపర్ గా డెమో ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. ఏ ఇండస్ట్రియల్ మిషన్ తీసుకున్నా, ఇప్పుడు ఉషా కానీ జాక్ కానీ తీసుకున్నా 1 year హోమ్ సర్వీస్ ఉంటుంది. అది నా తరఫు నుంచే ఉంటుంది, మా సైడ్ నుంచే ఉంటుంది. మీకు సర్వీస్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇవి డొమెస్టిక్ కమర్షియల్ సెగ్మెంట్ అండి. ఆ తర్వాత మనకు డొమెస్టిక్ కమర్షియల్ మోడల్స్ లో నా దగ్గర ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇందులో వచ్చేసి నా దగ్గర ఉషా ఇంకా సింగర్ ఉంది. మనకు ఉషాలో వచ్చేసి స్టార్టింగ్ మోడల్ మార్వెలా అండి. ఇందులో ఇది వచ్చేసి మనకు 10,800 నుంచి ప్రైస్ స్టార్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, లైక్ అల్యూ డిలక్స్ కానీ, ఎక్సెల్లా కానీ, వండర్ స్టిచ్ కానీ, వండర్ స్టిచ్ ప్లస్ కానీ, స్టిచ్ మ్యాజిక్ కానీ. ఇవన్నీ ఏంటి అంటే పోర్టబుల్ మోడల్స్ అండి, ఓన్లీ ఎలక్ట్రానిక్ టైప్ మోడల్స్. వీటికి మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే కంపెనీ 2 years ఇస్తుంది, నేను 2 years ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తాను. అంటే టోటలీ 4 years ఆఫ్ వారంటీ ఇస్తాను. దీంతో పాటు ఒక 500 రూపీస్ థ్రెడ్ బాక్స్, ఒక సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఇవ్వగలను. ఇంకో మోడల్ ఉంటుంది స్టిచ్ క్వీన్ అని చెప్పి. స్టిచ్ క్వీన్ అనేది ఏంటంటే స్టాండ్ టేబుల్ మోడల్. ఇప్పుడు వీటన్నిటికీ స్టాండ్ ఉండదు, దీనికి స్టాండ్ టేబుల్ ఉంటుంది, విత్ మోటార్ వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి యాక్చువల్గా మనకు 18,500 MRP ఉంటుంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనం 15,500కి ఇస్తున్నాం మేడం. 15,500 రూపీస్. ఈ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ ప్రతి దానికి కూడా ఒక థ్రెడ్ బాక్స్, ఒక 500 రూపీస్ థ్రెడ్ బాక్స్ ఒకటి, ఒక 350 రూపీస్ సిజర్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తుంది. ఇందులో మనకి కమర్షియల్గా ఇప్పుడు బొటిక్స్లో కూడా యూజ్ చేసేది మనకు కమర్షియల్ ఐరన్ బాక్స్ అంటారు దీన్ని. దీంట్లో వచ్చేసి నా దగ్గర సిల్వర్ స్టార్ ఉంది, ఇంకా గోల్డెన్ టైగర్ అనేది ఉందండి. ఇందులో కూడా మనకు సిల్వర్ స్టార్ 1200 వాట్స్ ఒకటి ఉంటుంది, 1800 ఒక వాట్స్లో ఉంటుంది. ఇది మనకి 1800 వాట్స్ది. మన కంపెనీ యాక్చువల్లీ వారంటీ ఎవరు కూడా మార్కెట్లో వారంటీ ఇవ్వరు, నేను 6 months వారంటీ ఇస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 2,800 ఉంటుంది మేడం. వచ్చేసి మేము ఇక 500 రూపీస్ థ్రెడ్ బాక్స్ ఒకటి, ఈ సిజర్ ఒకటి కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం మేడం. ఇందులో ఇదే కాకుండా మన దగ్గర కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసి నా దగ్గర ఉషా కంపెనీలో ఉంది, ఇంకోటి HSW కంపెనీలో ఉంది. ఉషాలో వచ్చేసి 450, 550 ఇంకా స్కైలైన్ అనే మోడల్స్ ఉన్నాయి. బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ ఖచ్చితంగా ఇస్తాము. దీనికి తగినట్టు మనకు సర్వీస్, వారంటీ, డెమో కూడా ప్రొవైడ్ చేద్దామండి ఖచ్చితంగా. ఓవర్లాక్ మిషన్ లో కూడా మనకు విత్ మోటార్, వితౌట్ మోటార్ అని ఉంటుంది మేడం. విత్ మోటార్ అనేది మేము ఇట్లా చిన్న పీట లాగా తయారు చేస్తున్నాము. ఈ మిషన్ కి మోటార్ వెనకాలే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇదేంటంటే పోర్టబుల్, ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా ఈజీ అనమాట, ఎందుకంటే ఓవర్లాక్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేయరు, ఓన్లీ మనకు కొంచెమే యూజ్ అవుతుంది కాబట్టి ఇట్లా పోర్టబుల్ టైప్ ఒకటి పీట లాగా తయారు చేసి ఇచ్చేస్తున్నాం అనమాట కంపెనీ వాళ్ళకి. లేదు చాలా మంది స్టాండ్ టేబుల్ ప్రిఫర్ చేసే వాళ్ళకి స్టాండ్ టేబుల్ తో కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇట్లా జనరల్ గా ఇట్లా స్టాండ్ టేబుల్ తో కూడా ఫిట్ చేసి ఇస్తున్నాము. మనకి ఇది వితౌట్ మోటార్ వచ్చేసి 6,800 పడుతుంది, విత్ మోటార్ వచ్చేసి విత్ స్టాండ్ అండ్ టేబుల్ 7,800 పడుతుంది. మనకు పోర్టబుల్ టైప్ ఇందాక చూపించినట్టు సేమ్ మోడల్ కావాలి అంటే మనకు 5,800 లో వస్తుంది. 5,800 లో మనకి ఇలా పీటతో ఫిక్స్ అయిపోయి వచ్చేస్తుంది. పీటతో ఇట్లా మోటార్ ఇంకా ఇట్లా థ్రెడింగ్ స్టాండ్ మొత్తం ఫిట్ అయ్యి వచ్చేస్తుంది. ఇట్లా అయితే మనకు 5,800 లో వస్తుంది. దీని తర్వాత ఇందులో మనకు మోటార్ సెగ్మెంట్స్ కూడా ఉంటాయి నా దగ్గర. ఇందులో మోటార్స్ లో కూడా విత్ కార్బన్, వితౌట్ కార్బన్ ప్రతి ఒక్క కంపెనీ ఉంటుంది నా దగ్గర. రాల్సన్ ఉంది, జాక్ ఉంది, జుక్కీ ఉంది, ప్రతి కంపెనీస్ ఉంటాయి. ఇది కూడా మనకు 850 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, మనకు 1,200, 1,800 వరకు ఉంటుంది. సార్ మన అడ్రస్ మీ మాటల్లో ఒకసారి. మేడం మా షాప్ వచ్చేసి RP రోడ్లో ఉందండి. ఇప్పుడు దీని మెయిన్ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే మహబూబ్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ. మహబూబ్ కాలేజ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు HDFC బ్యాంక్ అని ఉంటుంది. ఆ HDFC బ్యాంక్ పక్కనే సెల్లార్లో ఉంటుందండి మా షాప్. పైన ప్రవీణ్ మెడికల్ హాల్ ఉంటుంది, కింద సెల్లార్లో మా షాప్. సో మన దగ్గర వచ్చేసి EMI ఆప్షన్ ఉందా సార్? EMI ఆప్షన్ అనేది బజాజ్ ఫినాన్స్ కార్డ్ ఉంటే మనకి EMI ఆప్షన్ అనేది ఉంటుంది. మనం దాన్ని ఈజీగా ఒక 5 EMIs అన్న 8 EMIs లో అయినా కన్వర్ట్ చేసి ఇచ్చేయచ్చు కస్టమర్. ఇన్ కేస్ వాళ్ళకి బజాజ్ కార్డ్ లేదు అంటే న్యూ కార్డ్ ఏదైనా చేయాలి, న్యూ కార్డ్ అయినా ప్రొవైడ్ చేస్తామండి. పక్క న్యూ కార్డ్ చేయాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలి, ప్లస్ దానికి డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ అనేది డౌన్ పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు కార్డ్ ఉన్న వాళ్ళకైతే డౌన్ పేమెంట్ అనేది ఏమి ఉండదు, జీరోలో వచ్చేస్తుంది అనమాట.
సో వ్యూవర్స్ విన్నారు కదా, మీకు ఎట్లాంటి మిషన్స్ కావాలనుకున్నా కూడా మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇస్తారు సార్ వాళ్ళు కావాలి అనుకుంటే. సో క్లియర్గా చూసుకోండి, మీకు కావాల్సింది తీసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది, బట్ ఛార్జ్ మాత్రం కస్టమర్ పే చేసుకోవాల్సింది ఉంటుందండి. క్లియర్గా మీకు రీచ్ అయ్యే వరకు సార్ వాళ్ళదైతే గ్యారంటీ అనేది ఉంటుంది మెషిన్ ఏదైనా. సో సర్వీసింగ్ కూడా ది బెస్ట్ ఇస్తారండి, ఎలాంటి మెషిన్స్ అయినా. సో సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు అవసరం అనుకుంటే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.